సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాస ఏకాదశి సందర్భంగా నిర్వహించిన లక్ష పుష్పార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. విశేష అలంకరణలతో స్వామివారిని అభిషేకం, అలంకరణ, అర్చనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర ఏకాదశి పర్వదినం కావడంతో నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి పుష్పార్చనలో పాల్గొన్నారు. వేద మంత్రాల మధ్య స్వామివారికి లక్ష పుష్పాలతో సమర్పించగా ఆలయ ప్రాంగణంలో భక్తులు శివనామస్మరణతో నిండి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ పరిసరాల్లో దీప అలంకరణ, ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక హారతులు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైందని, భక్తుల కోరికల మేరకు ఈ రోజు లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించామన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. రాబోయే బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక అర్చనలు, దీపోత్సవం నిర్వహించబోతున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రహ్లాద్, ఈవో శశిధర్, ధర్మకర్తల మండలి సభ్యులు, సేవాదారులు పాల్గొని భక్తులకు సేవలందించారు. ततो विश्वविक्रामत शासनानसने अभि तस्मात् विराटजायत रामैना शिव परिहारामैना मैसाक्षి. కార్తీక మాసము శనివారం ఏకాదశి సందర్భంగా దేవాలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం బ్రహ్మాండంగా భక్తుల మధ్య నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పుష్పాలు కూడా అందరికీ భక్తులకు ఉచితంగా దేవాలయం నుండి సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మాకు విజయవంతం చేయడానికి సభ్యుల చైర్మన్ గారికి, ధర్మకర్తలకు మరియు అర్చకులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క కార్తీక మాసంలో మరి శనివారము 1వ తారీఖు మరి ఏకాదశి సందర్భంగా మరి ఈరోజు లక్ష పుష్పార్చన కార్యక్రమము చేయడం జరిగింది. పూజారులు అందరూ మరి కార్యక్రమంలో ఈ పుష్పార్చనలో పాల్గొన్న వాళ్ళు భక్తులతోటి మరి దేవస్థానం తరఫున పూల వాళ్ళకి అందరికీ అందజేసి మరి ఒక లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమంకి భక్తులు కూడా చాలామంది రావడం జరిగింది. వారు కూడా టికెట్ తీసుకొని భక్తులు పాల్గొనడం జరిగింది. మరి అలాగే ఈ కార్తీక మాసంలో మరి ఇలాగా ఒక్కొక్క కార్యక్రమము ప్రతి సోమవారం కూడా మళ్ళీ కార్తీక పౌర్ణమి, మళ్ళీ నెక్స్ట్ లక్ష బిల్వార్చన కార్యక్రమము, ఇలా ఈ నెల మొత్తము అన్ని కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈరోజు పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా ఈవో శశిధర్ గుప్తా గారు మరియు మా పాలక మండలి అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను.